విషయం ఏంటంటే మన హృదయము, మనలో దేవుని ఆత్మ ప్రార్థన చేసుకునే సమయమైనా సరే, దేవుడితో గడిపే సమయమైనా మనకు దొరకనప్పుడు మనలో ఎలా ఉండాలంటే చోటు ఎత్తుక్కోవడానికి మన ఆత్మ ప్రేరేపణ వచ్చేయాలి. ఎక్కడ దొరుకుతుందో చోటు, మనకు ప్రార్థన చేసుకోవడానికి చోటు, ప్రిబిడ దేవునితో కలిసి సంభాషించడానికి చోటు వెతుక్కునే వరకు అక్కడ చోటు లేదు. చోటు లేకపోయినా పేతురు మిద్దెకి ప్రార్థన చేసుకున్నాడు అండి. చోటు వెతుక్కో. ఎంతోమంది తల్లులు, ఆడవారు ఇంట్లో భర్తలు కూడా ఒప్పుకోకపోతే ప్రార్థన చేసుకోవడానికి ఒప్పుకోరు. భర్తలు బాత్రూంలో ప్రార్థన చేసుకున్నాము అని చెప్పిన వాళ్ళు అనేక మంది సాక్షులు ఉన్నారు. బాత్రూంలో స్నానం చేతకెళ్ళి ట్యాప్ వదిలి ఏడ్చేవాళ్ళు అంట అక్కడ. అంటే ఆ ఏడుతూ కూడా బయటకైనా పడకూడదు. ఈమె ఏమొస్తున్నాయి, ట్యాప్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఈమె బిగ్గరగా ఏడ్చుకునేదంట బాత్రూంలోకి వెళ్ళిపోయి. తల్లులు ఎంతమంది, మనకి ఎంత గొప్ప ప్రేమ మన దేవుడు. 24 గంటలు ఎప్పుడో ఎప్పుడు ఫ్రీగా ప్రార్థన చేసుకుని ఎవరు ఆటంకపరచరు. అయినా మనకి ప్రార్థన చేసుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నా మనకి ఎక్కడో బద్ధకం, ఏదో నిర్లక్ష్య భావం. ప్రార్థన చేసుకోవడానికి అవకాశం లేని వాళ్ళు బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చిన వాళ్ళు ఉన్నారండి. ఒకసారి ఒక సహోదరు కూడా చెప్పారు, కొన్నింగి నుంచి వచ్చిన వారు, అని పేరు కాలేబ్ గారి భార్య. ఆమె చెప్పారు సాక్ష్యం. ఆయన అసలు ఒప్పుకునేవారు కదంటండి వాక్యం, అసలు ప్రార్థన అంటే ఒప్పుకునేవారు కదంట. సాయంత్రం 7 గంటలకు ఎన్నింటికో ఆర్ఆర్కి మూర్తి గారు వాక్యం వచ్చేదంట రేడియోలో. ఈ రేడియో ఇచ్చుకుని వెళ్ళిపోయేదంట బాత్రూంలోకి. ఆమె ఆ రేడియో ఇచ్చుకుని వెళ్ళిపోయేది. వాక్యం విండే ఛాన్స్ లేదు, మందిరానికి వెళ్ళే ఛాన్స్ లేదు, చర్చికి కూడా పంపేవారు కాదు ఆయన. ఆ తర్వాత ఆమె ఏడిపోయి అతను మార్చిందిలేండి. బాత్రూంలోకి వెళ్ళిపోయేదంట. ఆర్ఆర్కి మూర్తి గారు రేడియో ఆ వాక్యం 7 వస్తుందంట కరెక్ట్గా. ఆ టైంకి ప్రార్థన కానీ వెళ్ళిపోయేదంట. రేడియో ఇచ్చుకొని అక్కడికి వెళ్ళి ఆ నీళ్ళు వదులుకొని ఈ వాక్యం దగ్గర పెట్టుకొని ఇన్ని ఆర్ఆర్కి మూర్తి గారు వాక్యం పెట్టుకునేదంట. 5 నిమిషాలు ఎంత వచ్చేదంట రేడియోలో వాక్యం. ఆ వాక్యం విని ప్రార్థన అక్కడే ఎలుగెత్తి ఏడ్చుకునేదంట. అలాగే ఏడ్చి ప్రార్థన చేసుకుని వచ్చేదంట అండి. బైబిల్ కూడా కనిపించేది కదంట, కనిపించుకోకుండా ఉంచుకునేదంట ఇంట్లో. మధ్యాహ్న కాల సమయంలో ఆయన పనికోలు అయితే పొలానికి వెళితే అప్పుడు వాక్యం తీసుకొని చదువుకునేదంట. అది కూడా ఎలాగ ఉమ్మడి కుటుంబం, అత్తగారు, మాంగారు, ఆడబడుసులు, తోడుకోళ్ళు అందరూ ఉండేవారు అంట ఇంట్లో. ఏ టైంలో ఎప్పుడో ఒకప్పుడు కాసేపు పడుకుంటా నేను వెళ్ళి మధ్యాహ్న కాల సమయంలో కనీసం పడుకునేది కాదంట. ఇంట్లో చాలా పని ఉండేదంట. దొరికిన పావు గంట అరగంట ఆ రూములోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకుని వచ్చేదంట. లేకపోతే వాక్యం చదివేసుకునేదంట. లోనికి వెళ్ళి రెస్ట్ కూడా తీసుకునేది కదంట. అలా రెస్ట్ దొరికిందంటే, అక్కడ ఖాళీ దొరికిందంటే, ఎవరు లేరంటే ప్రార్థనకు ఉపయోగించుకునేదంట, వాక్యం చదువుకునేదంట, బైబిల్ కూడా కనిపించుకొని చేసేదంట. అంత జాగ్రత్త ఉండేదంట. అలాగా ఆమె ఒకటే కదా, అనేక మంది స్త్రీలు నాకు చెప్పేవారు అలాగా ప్రార్థన చేసుకోవడానికి. ప్రియులారు గమనించండి, మనకి దేవుడు అన్ని అవకాశాలు ఇచ్చాడు ప్రార్థన చేసుకోవడానికి, వాక్యం వినడానికి, వాక్యం చదువుకోవడానికి. ఎన్ని అవకాశాలు మనకి కల్పించుకున్నా మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నాం. యేసేపు ఏడవడానికి చోటు వెతుక్కుంటూ వెళ్ళాడంట. చోటు వెతుక్కుని వెళ్ళి ప్రార్థన చేసుకున్నట్టు మనం కనిపిస్తున్నాం. తర్వాత 45 అధ్యాయము 2వ వచనం. ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. అప్పుడు యేసేపు, నేను యేసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇవ్వలేకపోయిరి. అంటే ప్రియులారా, చోటు వెతుక్కుంటూ వాళ్ళు ఎదురుగా ఏడవకోకుండా వెళ్ళిపోయాడు అని అంటే మనం యేసేపులో ఏ లక్షణం చూస్తున్నామంటే సున్నితమైన మనసు. తను ఏడవచ్చు కానీ ఎదటోళ్ళని ఏం చేస్తాడు చూడండి. వాళ్ళు ఎదురుగా ఏడవకుండా చోటు ఎత్తుకుంటాకి వెళ్ళి ఏడ్చాడు. కారణం ఏంటి? ఏ మనసు? సున్నితమైన మనసు. చాలామందిలో ఉండే గుడ్ లక్షణం ఏంటో తెలుసా? వాళ్ళన్నా బాధపడతారు కానీ ఎదుటోళ్ళని బాధ పెట్టరు. యేసేపు ఉన్న లక్షణం ఏంటి? తనన్నా బాధపడతాడు కానీ ఎదుటోళ్ళని బాధ పెట్టే లక్షణం కాదు. అందుకే అలా ఆశించబడ్డాడు. చాలామంది ఎదుట వాళ్ళు ఏడుస్తుంటే చూసి ఆనందించే సాడిస్టులు ఉంటారు. వాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళు ఏం చేస్తారు? మనసులో నవ్వుకుంటుంటారు. అటువంటి సాడిస్ట్ వాళ్ళు. ఆ సాడిజం అలాగే ఉంటుంది, వాళ్ళతో అలాగే ఉంటుంది. ఏమి ఇచ్చుద్దువో సున్నితమైన మనసు. తను ఏడ్చినట్టు వాళ్ళకి కనపడకూడదండి. లోపలికి వెళ్ళి ఏడ్చి ఆపుకుంటానికి కూడా ఆపుకునే విధానం లేక చోటు ఎత్తుకుంటూ వెళ్ళి ఏడ్చి సున్నితమైన మనసు గల వాడు ఏడ్చి వచ్చి మరలా వారితో మాట్లాడు. తర్వాత మరలా వచ్చారు.
వచ్చాక వాళ్ళతో చెప్పే విషయం ఇప్పుడు చెప్పే అవకాశం వచ్చింది. ఇంకా ఆపుకోవడానికి ఛాన్స్ లేదు. ఎంత దాదామన్న కట్లు తెంచుకొని వచ్చేస్తుంది. ఎన్ని కట్లో వేసాడు, వరద వచ్చేస్తుంది. ఎన్నో కట్లేసుకుంటూ వచ్చాడు. ఆ గట్లేసి ఆ గట్లు పొంగుకుంటూ వచ్చేస్తుంది. ఇంకా ఆపలేదు, తెగిపోయింది. ఇంక ఎలుగెత్తి ఆడడం మొదలుపెట్టాడు. బిగ్గరగా కేకలు వేయడం మొదలుపెట్టాడు. పెద్దగా ఏడుస్తున్నాడు. అన్నలారా, ఇదిగో చనిపోయాడని మీరు అనుకుంటున్నారే, ఆ తమ్ముడు నేను బ్రతికే ఉన్నాను, ఇదిగో నేనే అని ఇంకా బిగ్గరగా ఏడుస్తున్నాడు. అంటే పెద్ద కేకలేసి ఇంకా ఆపుకోవడం ఇష్టం లేదు. ఇంకా తను ఎంత ఆపుకుందామన్నా అండుచుకోలేకపోతున్నాడు. ఇంకా ఏంటి, తను అవతలకి వెళ్ళి ఏడ్చాడు, చోటు ఎత్తుక్కొని వెళ్ళి ఏడ్చాడు, ఇవన్నీ చేసినా ఇంకా ఆపుకోలేకపోయాడు, అదుపు చేసుకోలేకపోయాడు. ఇంక ఎలుగెత్తి ఆడవడం మొదలుపెట్టాడు. ప్రియ సహోదరి, దేవుని వాక్యం వింటున్నా ప్రియబిడ్డ, నీలో ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా ఒక్కొక్క సమయంలో ఎవరికి తెలియకోకుండా ప్రార్థన ఉంటుంది. తర్వాత అందరూ వినేలాగా కూడా ప్రార్థన, ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు.